మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. Family, I'm happily married and my wife Shama, she's an immigration attorney, but right now she's an entrepreneur and she runs Shimanli and also part of Sigma. And I have ఇద్దరు పిల్లలు. హిమ తను కొలంబియా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేసింది, ఎంబీఏ నుంచి బ్యాచిలర్స్ చేసింది. షీ గాట్ మ్యారీడ్ అండ్ రీసెంట్లీ ఐ హ్యాడ్ మై గ్రాండ్ చైల్డ్ ఆల్సో. అండ్ మా అబ్బాయి ఏమో హీ డిడ్ ఇస్ బ్యాచిలర్స్ ఇన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ ఎకనామిక్స్ మేజర్. ఇప్పుడు న్యూయార్క్లో సొంతగా హీ స్టార్ట్ ఏ హెడ్జ్ ఫండ్ హిమ్సెల్ఫ్. సో మీకు ఇవన్నీ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఐ థింక్ అబ్సల్యూట్లీ ఉంటుంది. బట్ ఇంకేమన్నా మీరు మీ ఫ్యామిలీ గురించి చెప్పాలనుకుంటున్నారు? ఐ హ్యావ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ బోత్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్ అండి. వితౌట్ దిస్ సపోర్ట్ ఐ కుడెంట్ డూ ఇట్. దే గివ్ మీ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ టైమ్ అండ్ స్పేస్ టు పుట్ మై సెల్ఫ్. దే డిడ్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఫర్ మీ అండ్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఐ కుడెంట్ హ్యావ్ డన్ ఆల్ దిస్. ఈ మధ్య మన తెలుగు వాళ్ళే కాదు, ఇండియన్స్ ఇక్కడికి వస్తున్నారు. అప్పట్లో అందరం హెల్ప్ చేసుకునే వాళ్ళం ఒక్కరికొక్కరము. ఈ మధ్య కాస్టిజాలని, జెలసీ అని చాలా వచ్చేస్తున్నాయి. ఐ మీన్ దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అది కూడా సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి ఇక్కడ. ఐ టోటలీ అగ్రీ విత్ యూ అండి. అన్ఫార్చునేట్లీ ఆ ట్రెండ్ చూస్తూ ఉన్నాము నేను కూడా. మనకి భావదరిద్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత స్థిరపడిన తర్వాత ఐడెంటిటీ క్రైసిస్. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు సంఘాలను కూడా చూస్తే ఎందుకు ఈ సంఘాలు మొదలయ్యాయంటే, ఎవరికైతే అవకాశం లేదో ఒక నాయకుడిగానో, ఆ సంఘాన్ని నడిపించే అధ్యక్షుడిగానో, లేకపోతే ఒక పదవి లేకపోతే సొంతగా కుంపట పెట్టుకుంటే ఇన్స్టెంట్లీ యు ఆర్ ద లీడర్. సో దాంట్లో వీళ్ళు క్రియేటివిటీ మొదలుపెట్టారు. ఓకే, మన కులంతో అయితే బాగుంటుందా, లేకపోతే మన జిల్లా అయితే బాగుంటుందా, మన రాష్ట్రం అయితే బాగుంటుందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ఫర్గెటింగ్ థింకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండియన్. తర్వాత రేపు మన పిల్లలు ఇక్కడ పుట్టి పెరుగుతున్నారు కదా, రేపు వాళ్ళని ఎవరు చేసుకుంటారో మీకు తెలియదు. వాళ్ళు తెల్లవాళ్ళని చేసుకోవచ్చు, నల్లవాళ్ళని చేసుకోవచ్చు, వేరే మతస్థులను చేసుకోవచ్చు. అట్లాంటప్పుడు మనం మన కులాన్ని పట్టుకొని వేలాటం అనేది అర్ధరహితం. కానీ పోకడ చూస్తుంటే ఏంటంటే, ఐడెంటిటీ కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు క్లాసిక్గా చూడండి, మనకి బాస్టన్లో ఒక టెంపుల్ ఉండేది, లక్ష్మీ టెంపుల్. అందరు దేవుళ్ళు అక్కడ ఉన్నారు. కానీ ఇవాళ మీరు ప్రతి ఊళ్ళోనూ ఒక టెంపుల్. ఎందుకు అంటే యూ నీడ్ సమ్ బిజినెస్. సో పూజారులు కానివ్వండి, లేకపోతే లోకల్ పీపుల్ కానివ్వండి, యూ స్టార్ట్ లైక్ అనదర్ టెంపుల్, అనదర్ టెంపుల్, అనదర్ టెంపుల్. బేసికలీ యూ ఆర్ డివైడింగ్ ద కమ్యూనిటీ రాదర్ ఎవ్రీబడి కెన్ గో ఇన్ వన్ ప్లేస్ అండ్ వర్షిప్. అట్లానే ఆ సంఘాలు కూడా అలా తయారయ్యాయి. ఇవాళ ఎవరికి వాళ్ళు ఓకే నేను అనుకోండి సొంతగా ఒక ఆర్గనైజేషన్ని, ఇన్స్టెంట్లీ యు ఆర్ ఏ లీడర్. సో అది ఒక విధంగా చెప్పాలంటే మంచిది కాదు. రెండోది పోటీ మనస్తత్వం కూడా పెరిగిందండి. ఎందుకంటే మన ఇండియాలో ఇట్స్ అ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్, నో డౌట్. గుడ్ కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ గుడ్. కానీ ఇవాళ రేపు జనాలు అది చాలా నెగిటివిటీ. మన పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు. వాళ్ళకు ఈ కాస్టిజాలు గురించి తెలియదు. అండ్ ఎవరో ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి మన పిల్లవాళ్ళని కూడా వాట్ ఈస్ యువర్ కాస్ట్ అంటే వాట్ డూ యూ మీన్ బై కాస్ట్? దట్ ఈస్ ద సాడ్ పార్ట్ అండి. అన్ఫార్చునేట్లీ ఇంకా చెప్పాలంటే ఇండియాలో కన్నా ఇక్కడ మరీ దరిద్రంగా తయారయ్యాయి. ఈ మధ్య చూస్తుంటే ఈ పేరెడ్స్ కానీ, చిన్న చిన్న పార్టీలు కానీ, ఇట్స్ మళ్ళీ దాంట్లో కూడా కుల సంఘాల్లో కూడా మళ్ళీ స్ప్లిట్స్ రావడం మొదలయ్యాయి. సో కుల సంఘాల వరకు వెళ్ళారు మీరు. నైబర్హుడ్స్, ఫ్రెండ్షిప్స్ లో కూడా లైక్ స్ప్లిట్స్. సో ఐ డోంట్ నో, అంటే మనం వీ డోంట్ థింక్ బియాండ్ రీజనబుల్. అండ్ మనం అందరం చదువుకొని కూడా ఇలా చేస్తున్నాం అంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. యా, బట్ ఐ డోంట్ నో. అండ్ మోహన్ గారు, నాకు ఇంకో క్వశ్చన్. మీరు ఎన్ని సాధించారు? నాకు ఆల్వేస్ వాంట్ టు నో. అంటే నాకైతే మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్. మీకు ఎవరన్నా ఇన్స్పిరేషన్ అన్నారు లైక్ ఫ్రమ్ ద బిగినింగ్? లాట్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నాయండి నా లైఫ్లో. రెండోది ఏంటంటే, నాకు ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి స్కూల్ భద్రాచలంలో, నేను ఐ రీబిల్డ్ దట్ స్కూల్ కంప్లీట్లీ. టీచర్స్ వాజ్ గ్రేట్ టీచర్స్ అట్ ద టైమ్. అది చిన్న ప్రైవేట్ స్కూలు, నేల మీద కూర్చునే వాళ్ళము, ఎరిగిపోయిన బెంచ్ల మీద కూర్చునే వాళ్ళము, పూరి పాకల్లో కూర్చొని చదువుకున్నాం. కానీ టీచర్స్ గ్రేట్ ఫౌండేషన్. పర్టికులర్లీ ఝాన్సీ లక్ష్మి మేడం అని చెప్పి మా హెడ్ మాస్టర్స్ ఉండేవాళ్ళు. షీ పుట్ మీ అనే పెడస్టల్. చెప్పాలంటే అరే మోహన్ లాగా ఉండాలి అని. ఎప్పుడైతే యూనో ఎట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ సంబడి గివ్ యూ అన్ ఐడియా
మోహన్ లాగా ఉండాలి అని చెప్పి మిగతా క్లాస్మేట్స్ చెప్పినప్పుడు ఇండైరెక్ట్లీ షీ పుట్ మీ అనే పెడస్టో. సో నా లైఫ్ అంతా కూడా ఐ ట్రై టు బ్యాలెన్స్ దట్. ఓకే నాకు వీలైతే ఎవరు చూపించే స్థితికి నేను దిగజారకూడదు. ఐ నీడ్ టు బీ మై సెల్ఫ్. అది ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. సో మీకు మీరే ఇన్స్పైర్ చేసుకొని అండ్ లైక్ యూ ఆర్ బ్యాలెన్సింగ్ అవుట్ అండ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్ ఇస్. ప్రతి ఒక్కళ్ళకి అండి క్రాస్ చెక్ అనేది ఉండి మీ ఆత్మకి మీరు సమాధానం చెప్పుకోగలిగినప్పుడు, అంటే నేను దొంగతనం చేశాను కాబట్టి నాకు అవసరం వచ్చింది కాబట్టి దొంగతనం చేశాను అనే సమాధానం కాదు. కానీ ఎనీథింగ్ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ ద సొసైటీ ఇన్ ఎ గుడ్ పర్స్పెక్టివ్, దట్ ఇట్ సెల్ఫ్ పుట్స్ ఇన్ ఎ గుడ్ మోడ్, ఇన్ ఎ రైట్ ప్యాత్. అది ఆత్మవిమర్శ. ఎప్పటికప్పుడు మనం ఏ పని చేసినా కానీ ఒక మంచి ఉద్దేశంతో చేస్తామా లేదా, దాని ఇంపాక్ట్ ఏంటి, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి, షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి అనేది కనుక మనం ఆలోచించుకుంటే ఎవ్రీబడి యువర్ సెల్ఫ్ యూ షుడ్ బీ ద రోల్ మోడల్. యూ డోంట్ నీడ్ సంబడి. అట్లాగని బయట వాళ్ళ నుంచి తెచ్చుకోలేదంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ లీడర్స్. ఎవరైతే ఇప్పుడు సమాజ సేవ చేసిన వాళ్ళు కానివ్వండి, ఫ్రీడమ్ ఫైటర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి కూడా వీ లెర్న్ ఎ లాట్. But you be yourself. That is my motto. That's really great. Actually, that's really, I mean, I think most of us should do this. Like, we should inspire by ourselves and we should be competition to ourselves and balance that out, I believe.